అయితే ఇప్పుడు మీరు ఎంఐఎంతో, అసదుద్దీన్తో, అక్బరుద్దీన్తో పోటీ పడుతున్నారు. అక్బరుద్దీన్తో కదా తల్లి. అక్బరుద్దీన్ మీకు చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే. ఓకే, అయిపోయింది, గెలిచేశాడు, పని అయిపోయింది. అక్బరుద్దీన్ ఓకే, నిలబడగలరంటున్నారు? నిలబడగలనుకుంటే రెండు కాళ్ళతో బాగానే ఉన్నాయమ్మా, చాలా స్ట్రెంగ్త్, వెరీ ఎనర్జెటిక్. మరి ఏంటి నిలబడడానికి ఏమిటి ఇబ్బంది? ఒక హైందవ మహిళ, సనాతన ధర్మం కోసం పోరాడే మహిళ ఓల్డ్ సిటీలో కరుడుగట్టిన నేతలతో యుద్ధం చేయడం సాధ్యమేనా? మీరు నిలబడగలరా? ఆ మహిళ మీరే. మహిషాసుడిని అమ్మవారు సంహరించిందా? సంహరించి నిలబడగలిగిందా? నరకాసుడిని సత్యభామ సంహరించిందా? సంహరించి నిలబడగలిగిందా? ఏమిటి ప్రశ్నలు నాకు అర్థం కాక తోచనమ్మ తోడుకోడు పుట్టింటికి వెళ్ళినట్టు నాకు అర్థం కాదు అసలు. అబ్బే ఇలాంటివి. ఇంకో నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోతాను. అంతేనా? అంతే. ఓకే. హైదరాబాద్ లోక్సభ స్థానానికి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి మీరు కసరత్తు చేస్తున్నారు, ఇది నిజమేనా? ఎందుకు అంత కసరత్తే ఉందమ్మా? ప్రజలతో కలిసి వాళ్ళ ఉన్న ఇబ్బందులు అర్థం చేసుకొని వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ నేను వాళ్ళల్లో ఒక వ్యక్తిగా నా పుట్టింటికి తిరిగి వెళ్ళి పని చేస్తున్నాను. కసరత్తు కొట్టడానికి అదేమో జిమ్మా? నాకు అర్థం కాక. అంటే ఒక మనిషి సమాజానికి ఉపయోగపడేటట్టు పని చేయడం అనే దాన్ని కసరత్తు కింద మలిచేస్తున్నారా? అదే వీళ్ళ ఆలోచన. అట్లాంటప్పుడు పొలిటీషియన్స్ ఎందుకు కసరత్తులు చేస్తారు? ఇది కసరత్తు కాదు, సామాజిక బాధ్యత. కనీసం ఒకవేళ ఎలక్షన్స్లో నిలబడాలనే కోరిక ఉంటే ఆ స్వార్థానికన్నా సమాజ సేవ చేయాలి కదా తల్లి, అక్కర్లేదా? అవును. అది మీరు హిందూ మతాన్ని చూపించి దేశం మొత్తం ఓట్లు అడిగినప్పుడు పాత బస్తీలో ఎంఐఎం వాళ్ళు ముస్లిం మతాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు సంపాదించడం ఎలా తప్పు అవుతుంది? నేను ఎక్కడన్నానమ్మా ఆ మాట? అన్నారని చెప్పి అయ్యి బాబు అనుకుంటున్నారు. వీళ్ళేంటి ఇలా నిద్రలో అన్నీ అనేసుకుంటూ ఉంటారా? నేను ఏ రోజు అసదుద్దీన్ ఓవైసీ గారిని మీరు మతపరంగా ఎందుకు మాట్లాడుతున్నారు ఇది వరకు ప్రశ్న వేయలేదు, మునుముందు నేను ప్రశ్న వెయ్యను. అతని మతం గురించి మాట్లాడుకోవడం అతని స్వేచ్ఛ, రైట్ టు రిలీజియస్ ఎక్స్ప్రెషన్. ఎప్పుడు నేను ఎవరినను నా మతాన్ని దూషిస్తే మాత్రం నేను అనుకోను. ఓకే, అది అసదుద్దీన్ ఓవైసీ అవ్వచ్చు, వేరే ఎవరైనా అవ్వచ్చు. దానికి పేరు, నామకరణం, ఓ ఫేసు, మాస్కు, టాస్కు ఉండక్కర్లా. ఎవరి మతం వాళ్ళకి ఎంత ప్రధానమో నా మతం నాకంత ప్రాణం. సేవా తత్పరంగా నేను అందరికీ సేవ చేస్తాను, ఎక్కడికన్నా రావచ్చు, కానీ మతం జోలికి మాత్రం రాకూడదు నా వరకు. ఓకే, కాబట్టి అతని ఇష్టం. అతను ఎవరిని అడిగి తీసుకోమనండి ఓట్లు. అతని మతంలోని గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఓట్లు తీసుకోమనండి. వేరే మతాన్ని దూషించి చేతకాని వాడిలాగా ఓట్లు తెచ్చుకోకరండి. చేత తెచ్చుకోమనండి. మాధవీలత యాగాలు, యజ్ఞాలు మోదీ గారిని ఇంప్రెస్ చేయడానికి మాత్రమే చేస్తోంది, ఒక స్ట్రాటజీ పరంగా చేస్తోంది, స్కెచ్తో పొలిటికల్గా తన ఎంట్రీ కోసం చేస్తోందని క్వశ్చన్ చేస్తున్నారు. అలా క్వశ్చన్ చేసే వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి? 29 స్టేట్లు, 130 కోట్ల జనాభా, ఆయన తల నిండా వేల లక్షల ఫైల్స్. ఇంత పెద్ద ప్రపంచంలో ఆయనకు పని లేనట్టు ఓల్డ్ సిటీలో, ఓ సీతారాంబాగ్లో, మంగళహాట్లో ఓ మాధవీలత అనే వ్యక్తిని ఆయన ఎత్తుక్కొని యాగం చేస్తుంది. అంటే నాకు అర్థం కావట్లేదు, వీళ్లకు టైము ఎక్కువైపోయింది ఆ జీవితంలో. మోదీ గారి దగ్గర అంత ఖాళీగా కూర్చున్నారు అనుకుంటున్నారంటే ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న ఒక మహానుభావుడికి ఆయన లైఫ్ డే అంతా ఎంత హెక్టిక్గా ఉంటుంది. అందులో నుంచి ఒక చోట యాగం చేయడానికి ఒక వ్యక్తి వస్తే వేరే పని లేనట్టు ఆవిడ మీదే ఫోకస్ చేస్తూ కూర్చునేలా కనిపిస్తున్నారు ప్రధానమంత్రి. అలా కూర్చుంటే ఖాళీగా వీళ్ళు ఊరుకుంటారా ఆయన్ని?